హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము బీట్రూట్ చక్రాలు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా. పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా బీట్రూట్ అంతగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పొచ్చండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇక్కడ మేము రైస్ ఇంకా పుట్నాల పప్పు ఉంటుంది కదండి, వేయించిన శనగపప్పు, ఆ రెండు కలిపి ఇలా మేము పిండి పట్టించుకున్నాము. అది ఒక 1/2 kg తీసుకుంటున్నాము. మీ దగ్గర ఇది అవైలబుల్లో లేకపోతే 2 కప్పులు బియ్య పిండి, 1 కప్పు వేయించిన శనగపప్పుని పౌడర్ చేసి వేసుకోండి. మేమైతే ఇక్కడ 1 kg బియ్యము, 1/2 kg వేయించిన శనగపప్పు రెండు కలిపి పిండి పట్టించుకున్నాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము. కొంచెం కారం, మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. నువ్వులు వేసుకుంటున్నామండి. ఈ నువ్వులు ఈ చక్రాల్లో తగులుతూ తినేటప్పుడు అసలు ఎంత మంచి టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోండి. కొంచెం వాము కూడా నలిపి వేసుకుంటున్నాం. ఇదంతా ఒకసారి ఇందులో కలిసేలాగా కలుపుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. 2 బీట్రూట్ని పైన పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. చిన్న దుంపలండి ఇవి, కాబట్టి 2 తీసుకున్నాము. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ వేసి. ఇందులో కాచిన నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ని వేడి చేసి అయినా వేసుకోండి. ఇలా వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది. చక్రాలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నెయ్యి అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి. నెయ్యి అంతా ఈ పిండిలో చక్కగా కలిసింది. చూడండి ఎలా ముద్దగా అవుతుందో. ఇలా ముద్దగా అయితే మనం వేసుకున్న ఈ నెయ్యి అంతా కూడా ఈ పిండిలో చక్కగా కలిసినట్టు. బీట్రూట్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకుంటే అదంతా కూడా స్ట్రెయిన్ చేసి ఈ బీట్రూట్ వాటర్ని ఈ పిండిలో వేసి కలుపుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ చక్రాలు మాత్రం. కలర్ఫుల్గా ఉండడం వలన చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పిండి అంతా కూడా మనము చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా కలుపుకుందాం. చూడండి, పిండి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఇలా చపాతీ పిండి మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఇది చక్రాలు వేసుకునే మెషిన్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది దీనిలో వేయడము. ఇది గన్ టైపు. సింపుల్గా ప్రెస్ చేసుకుంటే చాలు, చక్రాలు చాలా ఈజీగా మంచిగా వస్తాయి. ఇది మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్స్లో లింక్ ఉంటుంది, మీరు కావాలంటే అందులో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అసలు చక్రాలు గట్టిగా వత్తాల్సిన పని కానీ అదేముండదు. చాలా సింపుల్గా మనకి ఎలాంటి సైజులో కావాలి అన్నా ప్లేట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయింది. చక్రాలు ఇందులో వేసుకుంటున్నాము. చూడండి ఎంత సింపుల్గా మనము చక్రాలు వేసుకోవచ్చో. చాలా ఈజీ అండి ఈ మెషిన్తో. ఇలా చక్రాలు వేసిన వెంటనే టర్న్ చేయకండి. కొంచెం వేడొచ్చి ఇది బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకోండి, లేకపోతే విరిగిపోతాయి. ఇలా బబుల్స్ రావడం ఆగిపోయింది అంటే మనకి చక్రాలు కరెక్ట్గా వేగినట్టు. సో దీన్ని తీసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ చక్రాలు కూడా వేసుకుందాము. చూసారు కదండి, టేస్టీ బీట్రూట్ చక్రాలు రెడీ అయ్యాయి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు ఎక్కడ కూడా ఆయిల్ అనేది పీల్చలేదు. మనం వేసుకున్న ఆ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇవి కరకరలాడుతూ మధ్య మధ్యలో ఈ నువ్వులు తగులుతూ ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు మాటల్లో చెప్పలేమండి. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అసలు ఇవి బీట్రూట్ చక్రాలని మీరు చెప్తే కానీ తెలియదు, అంత బాగుంటాయి. బీట్రూట్ ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.